హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీరందరూ ఎవరైనా కానీ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేశారు కాబట్టి నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ జోనర్లో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఏడుస్తున్నారా? ఏడుస్తున్నారు. ఏడ్చేస్తున్నారు. ఈ వీడియో చూస్తూనే ఏడుస్తున్నారు. ఇంకా నేను స్టార్ట్ చేయలే, అప్పుడే ఏడవద్దు. మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేసేసారా? దూరం పెట్టేశారా? లేదా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసేసారా? బాగా ఏడుపు వచ్చేస్తుందా? బాగానే నటిస్తున్నారు. పగలంతా ఎవ్వరికీ తెలియనట్టు బాగానే ఉంటున్నారు. బట్ రాత్రి అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు కదా. మళ్ళీ ఎవరికైనా తెలిసిపోతుందేమో, మళ్ళీ ఎవరికైనా డౌట్ వచ్చేస్తుందేమో, అయ్యో నేను ఏడుస్తున్నానని తెలిస్తే ఎలాగా అని చెప్పేసి సో సీక్రెట్గా ఏడుస్తున్నారు. నాకు తెలుసు మీరందరూ ఏడుస్తున్నారని. బట్ ఒక్కసారి ఆ కళ్ళల్లో వచ్చే వాటర్ని తుడుచుకొని కొంచెం వీడియో క్లియర్గా చూడండి. ఎందుకు అంటే ఫస్ట్ మీరందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు. నమ్మటం తప్పు కాదు, నిజంగానే నమ్మొచ్చు. మనుషులు అన్నాక నమ్మాలి కూడా. బట్ ప్రతి ఒక్కరిని కూడాను చాలా అంటే చాలా బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు కొంతమంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో ఎప్పుడైతే అలా బ్లైండ్గా వెళ్ళిపోతారో చివరికి మీకు మిగిలేది ఎమోషన్ మాత్రమే అనమాట. చాలామంది ఇప్పుడు చెప్తూ ఉంటారు, నాకు ఎంతమంది రీసెంట్ డేస్లో ఎప్పుడూ లేదు, చాలా ఎక్కువ మెయిల్స్ వస్తున్నాయి నాకు. అంటే ఈ మధ్య కొంచెం నేను ఎక్కువగా ఎమోషనల్గా లేకపోతే మోటివేషనల్గా నేను కొన్ని టాపిక్స్ చెప్తున్నప్పుడు చాలామంది దగ్గర ఒక 70-80 మెయిల్స్ వచ్చాయి నాకు. సో అందరు దీని గురించే మాట్లాడుతున్నారు. అంటే ఎలా జరుగుతుంది అంటే చాలా క్లోజ్ ఉన్నాము, చాలా బాగున్నాము. సో సడన్గా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే మమ్మల్ని బ్లాక్ చేసేసారు. అసలు మాకేం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది, ఏడుపు వస్తుంది. ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటారనమాట. సో కొంచెం కొంచెం ఒకే వేలో ఉంటున్నాయి మెయిల్స్ అన్నీ కూడాను ఇదే విధంగా. బట్ డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోండి, సో మిమ్మల్ని బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఏదో ఆల్టర్నేట్ సోర్స్ ఏదో దొరికింది వాళ్ళకి, లేదా ఇంకేదో సంథింగ్ ఏదో రీజన్ ఉంది. వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారు, బ్లాక్ చేసేసుకున్నారు. బట్ మీకు ఎంత క్లారిటీగా అర్థమైపోవాలి కదా, ఎందుకు ఎంత పిచ్చితనంగా ఆలోచిస్తున్నారు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు. మీ పైన నిజంగా చెప్పలేనంత ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బ్లాక్ చెయ్యరు. ఓకే ఓకే ఫర్ సపోజ్ మీకు ఏదైనా గొడవలు అయిపోయి ఆ కోపంలో బ్లాక్ చేస్తూ ఉంటారని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఓకే, అది మనం ఒప్పుకోవచ్చు, కోపంలో బ్లాక్ చేశారని అనుకున్నా కూడాను నిజంగా మీ పైన ఆ లవ్ ఎఫెక్షన్ ఉంటే ఎక్కువ రోజులు ఆ బ్లాకింగ్ని కంటిన్యూ చేయలేరు అనమాట. నేను చాలాసార్లు లాస్ట్ టైం కూడా బ్లాకింగ్ గురించి నేను ఒక 2 వీడియోస్ ఏమో మెన్షన్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో మిమ్మల్ని కావాలి, మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకునే ఎవ్వరూ బ్లాక్ చేయరు. పొరపాటున కోపంలో బ్లాక్ చేసినా కూడాను అది ఎక్కువ టైం తీసుకోరు అనమాట. వెంటనే అన్బ్లాక్ చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు ఉండలేరు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు. కానీ ఎక్కువ రోజులు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి పెడుతున్నారు అంటే చాలామంది చెప్తారు 1 వీక్ బ్లాక్ చేసేసారు, 10 డేస్ చేసేసారు, 1 మంత్ చేసేసారు, 3 మంత్స్ చేసేసారు, 6 మంత్స్ చేసేసారు, ఇలా చెప్తూ ఉంటారు. అన్ని మంత్స్ కానీ అన్ని డేస్ కానీ వాళ్ళు బ్లాక్ చేసి హ్యాపీగా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పడేసి హ్యాపీగా వాళ్ళ పనులు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మీరేంటి ఇంత పిచ్చితనంగా ఏడుస్తూ కూర్చుంటున్నారు? ఫుడ్ తినరు చాలామంది, ఎవరితో కలవరు, మాట్లాడరు, ఏదో జీవితాన్నే కోల్పోయాం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా వదిలేసిన వెళ్ళిన వాళ్ళ గురించి. నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారని మీకు తెలుసా అసలు? మీరంటే ప్రాణం పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారని మీకు తెలుసా అసలు? అలాంటి వాళ్ళ కోసం ఏడవండి, అలాంటి వాళ్ళ కోసం బెంగ పెట్టుకోండి. అంతేకాని మిమ్మల్ని మోసం చేసేసో, మిమ్మల్ని వదిలేసో, వేరే ఏదో కొంతమంది కూడా చాలా సిల్లీ రీజన్స్ చెప్పేసి అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంత పెద్ద రీజన్స్ కూడా అడేం ఉండవు, చిన్న చిన్న విషయాలు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ, వదిలేయాలి వద్దనుకొని ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు ఏం చేసినా ఉపయోగం లేదు. చాలామంది బ్రతిమలాడుకుంటూ ఉంటారనమాట. బ్రతిమలాడుకుంటే వచ్చేది ప్రేమ అంటారా? ఒక ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనే సంగతి రోజులు గడిచే కొద్దీ మీకు అర్థం అవ్వట్లేదా? బాధ ఉంటుంది, కానీ ఎన్ని రోజులు ఏడుస్తావు? ఎంతకాలం ఏడుస్తావు? ఎవరి కోసం ఏడుస్తావు? నిన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కోసమా? నీ సిచ్యువేషన్ ఏంటో తెలిసి కూడా అవాయిడ్ చేసిన వాళ్ళ కోసమా? నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు వాళ్ళ కోసం అని తెలిసి కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసమా? మరి నిన్ను ఇష్టపడే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి మరి?
యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏడ్చి ఏడ్చి హెల్త్ పాడు చేసుకోవటం తప్ప మీకొచ్చే ఉపయోగం ఏమీ లేదు అనమాట. అండ్ ఒకటే మాట చెప్తాను, నేను ఫైనల్‌గా గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు కావాలి అనుకునే వాళ్ళు నీ తప్పున్నా సరే నీతోనే ఉంటారు. నువ్వు వద్దు అని వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన వాళ్ళు నీ తప్పు లేకపోయినా సరే నిన్ను బ్లేమ్ చేసేసి వెళ్ళిపోతారు. ఈ పాయింట్ చిన్న పాయింటే, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. నువ్వంటే చాలామంది అనుకుంటారు నేను వాళ్ళని కోల్పోయాను అని. నువ్వు కోల్పోలేదు. నీలాంటి ఒక గుడ్ పర్సన్‌ని వాళ్ళే కోల్పోయారనమాట. నీలాంటి ఒక మంచి అమ్మాయిని, లేకపోతే మంచి అబ్బాయిని వాళ్ళే కోల్పోయారు. నష్టపోయేది కూడా వాళ్ళే అనమాట. అండ్ ఎందుకిలా చేస్తుంటారు? చాలా మందికి ఒకటే క్వెషన్ అనమాట. నాకు ఎంతమంది అడుగుతుంటారంటే, సో ఇంత హ్యాపీగా ఉన్నాం కదా! ఇంత మంచిగా ఉన్నాం కదా! అస్సలు ఒకరు లేకపోతే ఒకరు లేమన్నట్టున్నాం కదా! ఎందుకింత సడెన్‌గా అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంటారు? ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అసలు వాళ్ళకేం అనిపిచ్చదా? అని అంటూ ఉంటారు చాలామంది. ఎలా అనిపిస్తుంది? అట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత జెన్యూన్‌గా ఇష్టపడితేనో ఎమోషన్ వస్తుంది ఎవరికైనా. ఏడుపు ఊరికే రాదు ఎవరికీ. ఆ పెయిన్ ఎంత హార్ట్‌ఫుల్‌గా తీసుకుంటే తప్ప ఏడుపు రాదు. బట్ మీరెంత ఏడుస్తున్నారో వాళ్ళకెందుకు ఏడుపు రావట్లేదు అంటే, మీరు తీసుకున్నంత జెన్యూన్‌గా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి. వాళ్ళు ఎలా అంటే వన్స్ అంటే బెటర్‌గా సంథింగ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆల్టర్‌నేట్‌గా వాళ్ళకేదో కొంచెం మెరిట్‌గా ఏదన్నా అనిపిచ్చిందంటే చాలామంది స్పాట్‌లో అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఏదో కొద్ది రోజులు వాళ్ళు మీతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నారు. స్పెండ్ చేశారు. ఇంకేదో స్పెషల్‌గానో, ఇంకేదో డిఫరెంట్‌గానో, ఇంకేదో లైఫు చూడాలనుకున్నారో, లేకపోతే ఇంకేదో రీజన్ వల్లో వాళ్ళెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళని ఎంతసేపు ఆపుతారు? ఎన్ని సార్లు మీరు చేసి చేసి తీసుకొస్తూ ఉంటారు. ఎన్ని సార్లు సారీ చెప్తూ ఉంటారు మీరు. ఓకే. సారీ. ఇంకెప్పుడు నేనలా మాట్లాడను. ఇంకెప్పుడు నేనిలా చెయ్యను. సో, నువ్వు నా లైఫ్‌లో ఉండు అని ఎన్ని సార్లు అడుక్కుంటారు మీరు? సో, అలా మీరు బ్రతిమలాడుకుంటే వచ్చే కేర్ కానీ, అఫెక్షన్ కానీ, లవ్ కానీ మీకు అవసరమా? వన్స్ ఆలోచించండి గాయ్స్, నేనెందుకు చెప్తున్నాను అనేది. చాలామంది లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఎవరో కొంతమంది మిమ్మల్ని వద్దనుకొని అవాయిడ్ చేసినంత మాత్రాన లైఫ్ పోయిందని అస్సలు అనుకోవద్దు. లైఫ్ ఇంకా చాలా ఉంది. మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో, అవన్నీ వదిలేసి అంటే జరిగే మంచిని వదిలేసుకొని, జరిగిపోయిన వేస్ట్ పాస్ట్ గురించి డిస్కషన్ పెట్టుకొని, ఆలోచించుకొని, కుళ్ళి కుళ్ళి చాలామంది బాధపడిపోతున్నారనమాట. సో, ఏం పర్లేదు. అలా అని చెప్పేసి నేను మీరందరూ చెప్తుంటారు. నేను కొన్ని వర్డ్స్ చెప్తున్నప్పుడు అంత సిల్లీగా మీరు అంత ఈజీగా ఎలా చెప్పేస్తూ ఉంటారో, మేము ఎంత సిన్సియర్‌గా లవ్ చేసాము. సో, మేము అసలు మాకెంత ఏడుపొస్తుంది. మీకేం తెలుసు? మీకు చెప్తే అర్థం కాదు అసలు. ఇలా చెప్తూ ఉంటారనమాట. ఒక కామెంట్ అయినా నాకలా వస్తుంది. బట్ ఓకే. ఉన్నా కూడాను ఏం చెప్తున్నాను అంటే, నిన్నిష్టపడే వాళ్ళ కోసం నువ్వేడు. నిన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవద్దని చెప్తున్నాను. ఈ లాజిక్ కొంచెం అర్థం చేసుకోండి మీరు. అంటే ఎప్పుడు నన్ను అవాయిడ్ చేసేసారు. అసలు నా తప్పేంటి? నా తప్పేంటి? నా తప్పేంటి? అంటూ ఉంటారు. ప్రతిసారి మీ తప్పే ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళ తప్పు గూడా ఉంటుంది. వాళ్ళ డెసిషన్ అది. వాళ్ళ నిర్ణయం అది. సో, గైస్ అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే ఒకటే చెప్తున్నాను. సో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో, మమ్మల్ని అక్కర్లేదనుకున్నారు. సో, నన్ను బ్లాక్ లిస్ట్‌లో పడేశారు. సో, ఇలా సడెన్‌గా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఏడుస్తున్న ప్రతి ఒక్కరికి ఒక వర్డ్ చెప్తాను. గుర్తుపెట్టుకోండి. సో, కొన్ని రోజులుగా గడుస్తుంది అంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వద్దనుకొని బ్లాక్ చేసో సంథింగ్ చేస్తే వెయిట్ చేయండి. కొన్ని డేస్ వెయిట్ చేయండి. సో, ఎందుకంటే నిజంగా వాళ్ళకి మీ పైన ఇష్టం ఉంటే, వాళ్ళకి ఆ కోపం తగ్గిన తర్వాత డెఫినెట్‌లీ వాళ్ళు అన్‌బ్లాక్ చేస్తారు. మీ దగ్గరికొస్తారు. మీతో మాట్లాడతారు. కానీ డేస్ ఎక్కువ గడిచిపోతున్నాయి. అయినా కూడా వాళ్ళు మనతో కాంటాక్ట్‌లో లేరు అంటే మాత్రం, వాళ్ళకంటే ముందు మీరే బ్లాక్ చేసేసి, కొంచెం ఫ్రెష్‌గా లైఫ్‌ని స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్‌ని తీసుకోండి. సో, పేరెంట్సు ఆహ్ ఇంకో 10 ఇయర్స్‌కో, 20 ఇయర్స్‌కో, 30 ఇయర్స్‌కో వాళ్ళు చనిపోతారని మనకు తెలుసు. తెలిసినా గూడా మనం స్ట్రాంగ్‌గా ఉండట్లేదా? లేదు. మన ప్రాణమే ఎన్నో రోజులు ఉండదు. ఒక టైమొచ్చినప్పుడు ఎవరైనా ఎక్స్‌పైర్ అవ్వాల్సిందే. లైఫ్‌లో ఏది శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. అయినా బ్రతకటం లేదా? తినటం లేదా? పనులు చేసుకోవటం లేదా? అంటే సో, ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అని తెలిసినప్పుడే మనం ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు
నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేసి నువ్వెందుకు స్ట్రాంగ్గా ఉండలేవు? సో ఎవరున్నా లేకున్నా నీ వాల్యూ నీదే. బీ స్ట్రాంగ్. అండ్ వీడియో నేను ఏం చేస్తున్నాను గైస్, మీ అందరికీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ బై బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.